హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ గారు నాగేశ్వన్ గారి కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అయితే పూర్తి చేసుకుంది. కల్కి మూవీ సక్సెస్తో కల్కి సీక్వెల్పై భారీ స్థాయిలో అంచనాలైతే ఏర్పడ్డాయి. మహాభారత సీరియల్లో కృష్ణుని పాత్రలో నటించిన నితేష్ భరద్వాజ్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితేష్ భరద్వాజ్ మాట్లాడుతూ మ్యాట్ మ్యాక్స్ సినిమాలకు నాగేశ్వన్ పూర్తిగా తీసుకుని కల్కి తీశారని అన్నారు. సెట్టింగ్ల ద్వారా నాగేశ్వన్ ఈ సినిమా పురాణాలకు సంబంధించిన కథ అనే విధంగా తెలివిగా నడిపించారని పేర్కొన్నారు. దర్శకుడు నాగేశ్వన్ ఫిక్షన్ పురాణాలను కలిపి తెరపై కొత్త ప్రెజెంట్ చేసే విషయంలో సక్సెస్ అయ్యాడని నితేష్ భరద్వాజ్ వెల్లడించారు. నా అంచనా ప్రకారం సీక్వెల్లో ప్రభాస్ చనిపోతుందని ఆయన పేర్కొన్నారు. అశ్వత్థామ కృష్ణుడు కలిపి విముక్తి కలిగించినట్లు కల్కి సీక్వెల్లో చూపిస్తారేమో అని నితేష్ భరద్వాజ్ తెలిపారు. సినిమాలో కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కల్కి సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోకపోవచ్చునని నెటిజన్ల నుంచి కామెంట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. నితేష్ భరద్వాజ్ జోస్యం నిజమయ్యే అవకాశాలు లేవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కల్కి సీక్వెల్ షూటింగ్ 60% పూర్తయిందని అశ్విని దత్ చెబుతుండగా నాగేశ్వన్ మాత్రం కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని వెల్లడించారు. కల్కి సీక్వెల్ కోసం 2026 వరకు ఆగాల్సిందేనని తెలుస్తుంది. కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్గా నిలుస్తుందనేది ముందు చూడాల్సి ఉంది. ప్రభాస్ గారు నాగేశ్వన్ గారి కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అయితే పూర్తి చేసుకుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.